స్కూల్లో పిల్లలకి హోంవర్క్ అవసరమా? అవసరమైతే ఎలాంటి హోంవర్క్ అవసరం? అయితే ఫస్ట్ మనం హోంవర్క్ కోసం మాట్లాడుకుందాం. ప్రజెంట్ స్కూల్స్ లో ఇస్తున్న హోంవర్క్స్ కోసం మాట్లాడుకుందాం. ఎలాంటి హోంవర్క్స్ ఇస్తున్నారు పిల్లలకి? క్లాస్ వర్క్ బుక్ లో చూసి హోంవర్క్ బుక్ లో కాపీ చేయడం, లేదంటే టెక్స్ట్ బుక్ లో చూసి హోంవర్క్ బుక్ లో కాపీ చేయడం. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఈ టైప్ ఆఫ్ హోంవర్క్ ఒకటి. ఇంకోటి ఏంటి, అది ఎప్పుడో వీక్లీ వన్స్ కరెక్షన్ చేస్తారు. ఆ వీక్లీ వన్స్ కరెక్షన్ చేసినందువలన వాళ్ళ పిల్లల్లో నెగ్లిజెన్స్ ఎంత డెవలప్ అవుతుంది. వాడు వీక్ అంతా ఒకేసారి రాస్తాడు. దానివల్ల హ్యాండ్ రైటింగ్ పాడవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, బుక్ వేస్ట్ అవుతుంది. దానివల్ల ఎట్లాంటి యూజ్ లేదు. అయితే ఇప్పుడు ఎలాంటి హోంవర్క్ ఇవ్వాలి పిల్లలకి? పిల్లలకి ఎలాంటి హోంవర్క్ ఇవ్వాలంటే, కొంచెం వాళ్ళ ఇన్నోవేటివ్నెస్ డెవలప్ అయ్యేలా ఉండాలి, క్రియేటివిటీ డెవలప్ అయ్యేలా ఉండాలి, కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి. అప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే అలాంటి ఇన్నోవేటివ్ గా రాసే హోంవర్క్ పిల్లలందరూ చేయలేకపోవచ్చు. 35 మెంబర్స్ క్లాస్ రూమ్ లో ఉంటే ఒక 20% పిల్లలు చేస్తారు, మిగతా పిల్లలు ఎవరు చేయలేకపోవచ్చు. కానీ కొద్ది రోజుల తర్వాత ఒక 1 మంత్ 1 ఇయర్ అవనివ్వండి, టైం తీసుకోనివ్వండి, మిగతా పిల్లల్లో కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇన్స్పైర్ అవుతారు. వీళ్ళని చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ట్రై చేస్తారు. కానీ కాపీ చేసి రాసే హోంవర్క్ ఇవ్వడం వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు. ఉపయోగం అనేది జీరో. కాపీ చేస్తే టైం వేస్ట్. ఇంకా టీవీ చూస్తున్నాడు అనుకోండి, వాడికి టీవీ చూసే హోంవర్క్ ఇవ్వండి. టీవీ చూడడం ఇంట్రెస్ట్ ఉండే వాడికి టీవీ చూసే హోంవర్క్. ఎలాంటి హోంవర్క్ ఇవ్వాలి? టీవీలో వస్తున్న పిక్చర్ అది డ్రా చేయమనడం, లేదంటే ఆ చూసిన స్టోరీ ఏదైతే ఉందో అది ఓన్గా వాడిని రాయమని చెప్పడం. ఎలా చేయమనండి? వాడు టీవీ చూసినందువలన వాడి మైండ్ టీవీలో ఉండకుండా అట్లీస్ట్ రాయడం మీద ఇంట్రెస్ట్ పెడతాడు. లేదా మీరు లెసన్ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ లెసన్ ని వాడికి ఏం అర్థమైందో షార్ట్ గా షార్ప్ గా ఒక 5 సెంటెన్సులు లేదా ఒక 3 సెంటెన్సెస్ రాయమని చెప్పండి. ఇలాంటి హోంవర్క్ ఇస్తే యూజ్ ఉంటుంది. కానీ రెగ్యులర్ గా ఆ బుక్ లో చూసి ఈ బుక్ లో కాపీ చేయి, ఈ బుక్ లో చూసి ఆ బుక్ లో కాపీ చేయి. వాడు ఎగ్జామినేషన్ లో కూడా కాపీయింగే చేస్తున్నాడు. అందుకే మార్కులు వస్తున్నాయి, కానీ సబ్జెక్ట్ ఎవ్వడికి లేదు ఈ రోజుల్లో. సో కొంచెం ఆలోచించి ఇలాంటి హోంవర్క్ ఇవ్వడం వలన ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను.